రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 29వ దావీదు కీర్తన 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు తన ప్రజలకు బలమును, సమాధానమును, ఆశీర్వాదమును వారికి అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మనందరికీ బలమును అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. చాలామంది ఈ రోజులలో ఎక్కడ చూసినా వారి జీవితములలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, కష్టములను బట్టి ఇక తట్టుకోలేక వారు ఈ లోకమును వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఈ కష్టములు, సమస్యలు తట్టుకోవాలి అంటే శారీరక బలం కాదు, కానీ దేవుడు అనుగ్రహించు బలం మనకు కావాలి. దేవుడు అనుగ్రహించు బలం ద్వారా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యను తట్టుకోగల శక్తిని దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడు. అంతేకాదు, దేవుడు మనకు తన సమాధానమును మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో చాలామంది జీవితంలో శాంతి, సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా అవి దొరకవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే శాంతి, సమాధానము, నెమ్మది దొరుకుతుంది. అంతేకాదు, దేవుడు ఆశీర్వదించాలి అని ఆశ కలిగి ఉన్నారు. ఈ ఆశీర్వాదములు దేవుని యొద్ద మాత్రమే పొందుకోగలము. ఈ మూడు కూడా మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క ప్రజలుగా మనం జీవించాలి. అట్టి కృప మీ అందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఏ కుటుంబములు అయితే శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని, సంతోషమును మీరు వారికి అనుగ్రహిస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ పని చేసినను ప్రభా, ప్రతి పనిలో వారికి నాయనా మీ యొక్క సఫలతను దయచేయండి ప్రభా. వారు వెళ్ళుచున్న మార్గంలో యేసయ్యా మీరు వారికి తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. వారు నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.